హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్ అండ్ హెల్దీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మేము చాలా బాగున్నాము అండ్ సేఫ్గా ఉన్నాము అండ్ వీకెండ్ని చాలా లేజీగా గడిపేస్తున్నాను ఈరోజు. అండ్ నేను ఈరోజు మీకు వెజ్ బిర్యానీ చేస్తున్నానని చూపిస్తున్నాను. అండ్ నేను ఈరోజు డిఫరెంట్గా కుండలో చేస్తున్నాను అనమాట. కుండలో చేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు కట్ల పొయ్యేలా చేసుకునేవాళ్ళు, కుండలో చేసుకునేవాళ్ళు వంటలు, ఆ టేస్టే వేరు అని చెప్పి. సో నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. కట్ల పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ మీదనే కుండ పెట్టి అందులో బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ ఎలా డిఫరెంట్గా వస్తుందని ట్రై చేసి చూడాలి. అండ్ మీకు నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ చూపించేస్తున్నాను ఎలా వస్తుంది అని చెప్పేసి. నేను ఫస్ట్ ఇక్కడ మ్యారినేషన్కి రెడీ చేసుకుంటున్నాను. సో కర్డ్ యూస్ చేస్తున్నాను. హంగ్ కర్డ్ యూస్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ కర్డ్ అయినా యూస్ చేయొచ్చు మీరు గ్రేవీ అవ్వడానికి. సో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. అండ్ గరం మసాలా యాడ్ చేస్తున్నా కొంచెం. అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్న వెజిటేబుల్స్ వచ్చి స్వీట్ కార్న్, మష్రూమ్స్ అండ్ పన్నీర్ అనమాట. సో 3 వెజిటేబుల్స్. ఇది వెజిటేబుల్స్ కాదు, ఇది యూస్ చేస్తున్నా. మీరు కావాలంటే క్యారెట్, క్యాప్సికమ్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బిర్యానీ పౌడర్ ఇంకా ఏమేం పౌడర్ అవసరం అవన్నీ మిక్స్ చేసుకొని కర్డ్లో ఫస్ట్, దెన్ తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నా. సో ఎందుకంటే ఫస్ట్ పేస్ట్ లాగా తయారు చేసుకొని తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేస్తే దానికి కరెక్ట్గా కోట్ అవుతుంది అని అనుకుంటున్నా. సో నేను ఇక్కడ హెవీగా ఏం యూస్ చేయట్లేదు ఈ బిర్యానీకి. నేను పాట్లో చేస్తున్నా కాబట్టి కొంచెం లైట్గా వచ్చిన ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి అనుకుంటున్నాను. సో ఫ్లేవర్స్ అయితే మరీ అంత రిచ్గా కాకుండా నార్మల్గా ఉంచబోతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకున్నా ఇందులో మ్యారినేషన్లో. సో అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. మేము దమ్ బిర్యానీలో ఎక్కువ ఆయిల్ యూస్ చేయము కాబట్టి మీరు ఇక్కడ యూస్ చేసేయచ్చు. అండ్ మిక్స్ చేసి మ్యారినేషన్కి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మనకి వెజిటేబుల్స్ మొత్తం కోట్ అయిపోతుంది బాగా. సో నెక్స్ట్ మనం ఇంకా రైస్ చేసుకోవాలి. సో రైస్ కోసం నేను పాట్లో పెట్టలేదు, నార్మల్గా వేరే కుక్ చేసుకున్నాను. యూజువల్గా 70 or 80% కుక్ అవ్వాలి కదా. సో రైస్ పెట్టడానికి వాటర్ పెట్టి నేను ఒక వాటర్ని సాల్ట్గా ఉండేలా చూస్తున్నాను. నార్మల్గా రైస్కి సాల్ట్ ఎలా అయ్యింది అంటే సాల్టీగా ఉండాలి వాటర్, అప్పుడు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకా నేను కసూరి మేతి, సినమన్ స్టిక్స్ ఒక హాఫ్, అండ్ జీరా, ఫెన్యుగ్రీక్ సీడ్స్, ఇంకా యాలకులు ఇవన్నీ యాడ్ చేసుకున్నా. అండ్ స్టార్ ఎనీస్ అండ్ లవంగాలు అనమాట. నార్మల్గా బిర్యానీకి ఏమేమి పోపు దినుసులు వేస్తామో అవన్నీ ఈ రైస్లో వేస్తామన్నమాట. ఎందుకంటే రైసే ఇక్కడ మనకు ఫ్లేవర్ఫుల్గా వస్తుంది బిర్యానీలో. సో రైస్ని మనం సపరేట్గా కుక్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కెమెరా మొత్తం కంప్లీట్గా కనపడాలి మీకు నేనేం చేస్తున్నా అని చెప్పి కెమెరా పైన పెట్టాను అనమాట. సో నార్మల్గా అయితే నేను వ్లాగ్ చేస్తున్నప్పుడు నేను కూడా కనపడాలి అనుకుంటాను నా వ్లాగ్స్లో. బట్ కుకింగ్ అయితే క్లియర్గా కనిపించాలి ఏం చేస్తున్నా, ఏం వేస్తున్నా అని ఇలా చూపించేస్తున్నాను. సో మనకు రైస్ ఇంకా అవ్వాలి పక్కన పెట్టేస్తే. సో ఫస్ట్ నేను కుండని వేడి చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి కుండని బాగా వేడి చేసేసుకుంటే మీరు తర్వాత సిమ్లో పెట్టేసుకున్నా జరుగుతుంది. ఎందుకంటే కుండ ఆల్రెడీ వేడిగా ఉంటుంది. సో మీరు ఏం కుక్ చేస్తున్నా కూడా త్వరగా కుక్ అయిపోతుంది. సో నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రేవీ చేసుకోవడానికి నేను టొమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా. మీరు కావాలంటే మనం చేసుకున్న మ్యారినేటెడ్ వెజిటేబుల్స్ని కింద ఒక లేయర్ వేసి దానిపైన రైస్ వేయచ్చు దమ్ బిర్యానీ. బట్ మాకు ఎక్కువగా గ్రేవీ ఉంటే ఇష్టం అనమాట. అందుకే ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి ఒక గ్రేవీ లాగా చేసి కర్రీ లాగా చేసి దాని మీద రైస్ వేసి బిర్యానీ చేసుకుంటాం నార్మల్గా ఇంట్లో. సో ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ వేసేసాను నేను, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అని సపరేట్గా ఏం వేయలేదు ఈసారి. సో ఆనియన్స్ ఎక్కువ వేసి అది యూజువల్గా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత తక్కువే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్రై చేసేసుకుంటాను ఆనియన్స్ మొత్తం. అండ్ నేను ఇక్కడ పదే లిడ్ క్లోజ్ చేసి ఎందుకు తీస్తున్నా అంటే ఆ లిడ్ క్లోజ్ చేస్తే త్వరగా కుక్ అయిపోతాయి వేసినవన్నీ అని చెప్పి లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేస్తున్నా అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా టొమాటోస్ యాడ్ చేసి చిల్లీస్ యాడ్ చేసేస్తున్నాను. చిల్లీస్ చూసుకోండి, మీరు నార్మల్గా చిల్లీ పౌడర్ కూడా వేసి ఉంటారు మ్యారినేషన్కి, కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక 3 to 4 యాడ్ చేసుకుంటే సరిపోతుంది స్లిట్ చేసుకొని.
అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. సో అంతా మిక్స్ చేసేస్తే అప్పుడే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మనకి గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ వేసుకుంటే. సో నార్మల్గా మీరు కుండలో చేస్తుంటే ఎప్పుడు ఇలా వుడెన్ సౌట్ తీసుకొని చేస్తేనే బాగుంటుంది నాకు తెలిసి, ఎందుకంటే స్టీల్ది అయితే ఆ కుండని ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటుంది అండ్ కుండ అందులో నుంచి మట్టి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేసేసుకుంటున్నాను మ్యారినేటెడ్ వెజిటేబుల్స్ మొత్తం. సో ఇది మొత్తం కొద్దిగా ఫ్రై చేసేస్తే మన గ్రేవీ మొత్తం రెడీ అయిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కర్డ్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అందులో వేస్టేజ్ ఏమి ఉండకూడదు అని చెప్పి నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ మనకు నార్మల్గా కుండని ఎంత ఎక్కువగా యూస్ చేస్తుంటే, అందులో ఎంత ఎక్కువగా కుక్ చేస్తుంటే అంత టేస్ట్ వస్తుంది అని చెప్తారనమాట. సో ఇది ఇంకా కొత్త కుండ మాకు. సో అది ఇంకా రెడ్ కలర్ ఉంది, అది వెళ్తూ బ్లాక్గా మారుతుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఊర్లో అమ్మమ్మ వాళ్ళందరూ కుక్ చేస్తున్నప్పుడు చూశాను. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ మన వంటకు వచ్చేస్తే మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను దానికి సరిపడా. నెక్స్ట్ ఇంకా మన 80% కుక్డ్ రైస్ని నేను ఇంకా గ్రేవీ అయిపోయింది కాబట్టి యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఒక లేయర్ రైస్ యాడ్ చేసి దాని మీద బిర్యానీ పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసి దాని మీద ఇంకొక లేయర్ రైస్ వేస్తున్నా. మీరు కావాలంటే ఒక లేయర్ రైస్ తర్వాత ఇంకొక లేయర్ గ్రేవీ కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు. సో బట్ ఈ కుండలో రైస్ ఓన్లీ 2 glasses ఆఫ్ రైస్ పడుతుంది అనమాట. సో అందుకే మేము అన్ని లేయర్స్ ఏం చేయాలనుకోవట్లేదు. సో మన 2 glasses ఆఫ్ రైస్ అంటే మాకు ఇంట్లో 4 members సరిపోతుంది. అండ్ పైన యాజ్ యూజువల్ కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి, బట్ నేనేం చేసుకోలేదు, అన్ని ఆనియన్స్ బిర్యానీ గ్రేవీకి వేసేసాను. అండ్ ఇక్కడ కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే కేసరి వస్తుంది కదా, అది నానబెట్టిన మిల్క్ వస్తాయి, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దమ్ పెట్టేయడానికి నేను ఇలా చపాతీ పిండిని పెట్టేస్తున్నా, స్టీమ్ బయటికి వెళ్ళకుండా. సో దాని మీద పెట్టి ఒక ఏదైనా బరువైన ఇది పెడితే అయిపోతుంది అనమాట మన బిర్యానీ. సో ఇంకా నేను అయిపోయిన తర్వాత తీసుకొచ్చి సర్వ్ చేసేసాను. మీరు కూడా ఎవరైనా ఇలాగే ఇంట్లో ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్ డిఎంలో చెప్పడం కానీ మర్చిపోకండి. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. ఇలా నేను చేసే యూట్యూబ్ చూసి చేస్తున్నారు అని చెప్పి. నేనేం పెద్ద మాస్టర్ షెఫ్ అయితే కాదు, బట్ నాకు వచ్చిన స్టైల్లో నేను ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో. సో అది ఇలా మీతో షేర్ చేసుకోవాలి అని ఇష్టపడతాను అనమాట. ఇది ఒకలాగా ప్యాషన్ అనమాట, కుకింగ్ అండ్ వ్లాగింగ్ నాకు. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. చూసారు కదా నేను ఈరోజు బిర్యానీ ఎలా చేశానని చెప్పేసి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫాలో అవ్వకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటాను, ఫాలో అయిపోండి. చాలా యాక్టివ్గా ఉంటాను అండ్ యూ కెన్ సీ మోర్ రీల్స్ ఆన్ దాట్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.